మహబూబాబాద్ జిల్లా డోనకల్ ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దైంది. ధాన్యం కాంటాలు పెట్టి వారం రోజులవుతున్న లారీలో లేవని ధాన్యాన్ని తరలించడంలో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టిన మళ్లీ కాటా పెడితేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఐకేపీ నిర్వాహకులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చిన దాని ఒడ్లకి కాట చేయలేకపోతుండ్రు. వారం రోజుల క్రితమే మ్యాచర్ వచ్చింది, మాకు కూపన్ కూడా ఇచ్చారు. అయినా కాట చేయకుండా నిర్లక్ష్యం చేసి ఇలా ఆపుతున్నారు. రాత్రి వచ్చిన వర్షానికి మొత్తం కొట్టుకొని ఇంకో ఇలా ఇక్కడ దాకా వస్తుంది ఒడ్డు. ఇది మా పరిస్థితి ఏంటి? ఏమైనా గవర్నమెంట్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. నా పేరు కోటేష్, మాది చేపలతండ. ఇక వారం అయింది కాంటాయి, అయితే లారీలు రాక ఇట్లా పడి ఉన్నది. ఇవాళ నేను నైట్ వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది. వారం అయి కాంట తీసుకోపోలేదు. ఎందుకని తీసుకోపోలేదు అంటే లారీలు రాక తీసుకోపోలేదు అంటారు. మరి నైట్ వర్షం పడి మొత్తం తడిసిపోయిన దానికి మళ్ళీ ఇక మేము మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ కాటా చెప్పాలంటారు. ఏం చేయగలుగుతాం రైతులం? దాన్ని స్పందించి ఇక దానికి ఇట్లనే వేసుకోపోవాలని కోరుకుంటున్నాం. మీరిద్దరు నల్గొండ జిల్లా తామరచెర్లలో భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వాడపల్లి